6వ తరగతి తెలుగు వాచకం తెలుగు బాట 3వ పాఠం మా కొద్దీ తెల్లదొరతనము. ప్రక్రియ గేయం. ఇతివృత్తం దేశభక్తి. రచయిత శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ. ఈ కంటెంట్ డెవలపర్ శ్రీ నక్కిన వీరరాఘవరావు. స్వీయ పరిచయం. నా పేరు నక్కిన వీరరాఘవరావు. స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కుత్కులూరు, అనపర్తి మండలం, తూర్పుగోదావరి జిల్లా. మా కొద్దీ తెల్లదొరతనము పాఠ్యాంశ పూర్తి విషయములు: వినడం, ఆలోచించి మాట్లాడడం, ఉద్దేశం, కవి పరిచయం, గేయం, సారాంశం, ఇవి చేయండి, అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలు, వ్యాకరణం, ప్రాజెక్టు పని, చమత్కార పద్యం, నేనివి చేయగలనా. పిల్లలు, మా కొద్దీ తెల్లదొరతనము పాఠ్యాంశ పూర్తి విషయంలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ భాగంలో చెప్పుకోబోయే అంశాలు చూడండి. అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలు, వ్యాకరణం, ప్రాజెక్టు పని, చమత్కార పద్యం, నేనివి చేయగలనా. పిల్లలు, అభ్యసన ఫలితాలు చూడండి. గేయం ఎలా పాడాలో తెలుసుకుంటారు. బాపు గొప్పతనం గుర్తిస్తారు. గేయ కవితను వివరిస్తారు. ఇచ్చిన పదాలతో సొంత వాక్యాలు ఎలా వ్రాయవచ్చో చర్చిస్తారు. వ్యతిరేక పదాలు నేర్చుకుంటారు. అచ్చులు, హల్లులు విభాగాలుగా వ్రాయడం సాధన చేస్తారు. వర్ణోత్పత్తి స్థానాలు చెప్పగలుగుతారు. ఉక్త లేఖనం ద్వారా నూతన పదాలు గ్రహించగలుగుతారు. పిల్లలు, గేయ ముఖ్యాంశాలు తెలుసుకుందాం చూడండి. ఆంగ్లేయుల ప్రభుత్వంలో భారతీయులు ఎన్నో బాధల్ని అనుభవించారు. స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని కోల్పోయారు. ఆంగ్లేయుల అధికారానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలు చేశారు. పంటలు పండుతున్నా కానీ పట్టెడన్నానికి నోచుకోలేకపోయారు. దాచుకున్న డబ్బును దోచుకుంటున్నారు. గాంధీ టోపీ పెట్టుకుని పాఠశాలకు రావద్దంటున్నారు. రాట్నం ఉపయోగించిన వారిని రాజద్రోహులుగా జమకడుతున్నారు. ఆంగ్లేయులు స్వదేశీయులమైన మన మీద దాడి చేశారు. మాన ప్రాణాలను తీయడానికై అదును కోసం చూసే తెల్లవారి ప్రభుత్వం మాకు వద్దే వద్దు. పిల్లలు, అవగాహన, ప్రతిస్పందనలో ఇచ్చిన మా కొద్దీ తెల్లదొరతనం గేయాన్ని రాగయుక్తంగా పాడండి, అభినయించండి. పిల్లలు, ఈ మా కొద్దీ తెల్లదొరతనం గేయము ఉపాధ్యాయుడు పాడిన విధానాన్ని గమనించి స్పష్టమైన ఉచ్చారణతో పాడాలి, చక్కగా అభినయించాలి. గేయం చూడండి. మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. 12 దేశాలు పండుచున్నా గాని పట్టేడన్నమే లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి కొట్టి పోతాడండి. అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారాయమ్ముతాడు. మాదు మూట ముళ్ళులు దోచినాడు, ఆలి మెల్లో పుస్తలు తెంచుతాడు. మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరిచేశాడు మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు పోవా, గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు పోవా, రావద్దంటాడు. రాట్నం బడిలో పెట్టవద్దంటాడు. టోపీ తీసి వీపులు బాదుతాడు. అయ్యో రాజద్రోహమంతా రాట్నంలో ఉన్నదంట మా కొద్ది తెల్లదొరతనము
దేవా మా కొద్ది తెల్ల దొరతనము 144 నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు, మమ్ము పాట పాడవద్దంటాడు, తనను దాటి వెళ్ళవద్దంటాడు, అయ్యో చేటు తెచ్చుక మమ్ము చెడిపోవమంటాడు. మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము. వాడి తాతగారి ముల్లె దాచి పెట్టినట్లు దాటి చేస్తాడు ఈ దేశమున, పోరాటమాడతాడు పైన మోమాటము పడడు సొంతైన, వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు. మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము. శ్రీ జోషిల వారు అందించిన ఈ దృశ్యరూపక గేయాన్ని చూడండి. కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము. రెండు దేశాలు పండుచున్నా గాని పట్టేడన్నమి లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి గొట్టి పోతాడండి, అయ్యో కుక్కలతో పోరాడి అయ్యో కుక్కలతో పోరాడి కూడు దినమంటాడు. మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము. ధనము కోసము వాడు దారి చేసి కొని కల్లు సారాయమ్ముతాడు, మాదు మూట ముల్లెలు దోచినాడు, ఆలి మెళ్ళు పుస్తెలు తెంచుతాడు, మాదు కళ్ళల్లో దుమ్మేసి ఓ మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేశాడు. మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు పోవా రావద్దు రావద్దంటాడు, రత్నం బడిలో పెట్టవద్దంటాడు, టోపీ తీసి వీపులు బాదుతాడు, అయ్యో రాజద్రోహమంతా అయ్యో రాజద్రోహమంతా రాట్నంలో ఉన్నదంట. మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము.
144 నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు, మమ్ము పాట పాడవద్దంటాడు, తనను దాటి వెళ్ళవద్దంటాడు. అయ్యో చేటు తెచ్చుక మమ్ము, ఓ, అయ్యో చేటు తెచ్చుక మమ్ము చెడిపోవామంటాడు. మా కొద్ది తెల్ల దొరతనము రేవా, మా కొద్ది తెల్ల దొరతనము. వాడి తాతగారి ముల్లే దాచిపెట్టినట్లు ధాటి చేస్తాడీ దేశమునా, పోరాట మాడుతాడు పైన, అరెరరె మాట మూపడడు సొంతైన. వాడి పాటు పాడైపోను, వాడి పాటు పాడైపోను, మాట చెబితే వినడు. మా కొద్ది తెల్ల దొరతనము రేవా, మా కొద్ది తెల్ల దొరతనము. మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరతనము రేవా, మా కొద్ది తెల్ల దొరతనము. మా కొద్ది తెల్ల దొరతనము రేవా, మా కొద్ది తెల్ల దొరతనము. మా కొద్ది తెల్ల దొరతనము రేవా, మా కొద్ది తెల్ల దొరతనము. పిల్లలు, రెండవ ప్రశ్న చూడండి. క్రింది వాక్యాలను చదవండి. వీటికి సంబంధించిన పంక్తులు గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి, రాయండి. ప్రశ్నలు చూడండి. ఆ, మా ధనం మూటలు దోచుకున్నాడు. జవాబు, మాదు మోటా ముల్లెలు దోచినాడు. ఆ, కీడుతో మమ్మల్ని చెడిపోమంటున్నాడు. జవాబు, చేటు తెచ్చుక మమ్ము చెడిపోవమంటాడు. ఈ దేశం మీద దాడి చేస్తున్నాడు. జవాబు, దాటి చేస్తాడీ దేశమునా. ఈ ఉప్పు తాకితే తప్పంట. జవాబు, ఉప్పు ముట్టుకుంటే దోషమండి. పిల్లలు, ఈ ప్రశ్నలకు జవాబులు వీటిని రాయండి. పిల్లలు, మూడవ ప్రశ్న చూడండి. క్రింది ఖాళీలను సరైన గేయ భాగంతో పూరించండి. పిల్లలు, వాచకంలో ఇచ్చినటువంటి 4వ గేయ భాగం చూడండి. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవ, రావద్దంటాడు. రాట్నం బడిలో పెట్టవద్దంటాడు. టోపీ తీసి వీపులు బాదుతాడు. అయ్యో, రాజద్రోహమంతా రాట్నంలో ఉన్నదంట. పిల్లలు, ఈ గేయాన్ని చూసి ఇచ్చినటువంటి ఖాళీలను పూరించండి. పిల్లలు, ఈ క్రింది కవితను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. కవిత చూడండి. ఏమి మహిమంబు గలదో నీ నామందు, బాపు అని నీ పేరు వీణుల వినబడినయంత, నిలువునను నాదు మేనెల్ల పులకరించు, జల్లుమని నాదు హృదయంబు జలధరించు, సర్వసారస్వత ప్రపంచంబునందు గాంధీ అనడి వర్ణయుగంబు తోడ సాటివచ్చుడు వేరొక్క మాట గలదే. ఈ కవిత విన్నారా పిల్లలు? ఈ కవితను శ్రీ నాలం కృష్ణారావు గారు రాయడం జరిగింది. ఈ కవిత ఎవరి గురించి తెలియజేస్తుంది చూడండి. బాపు అంటే ఎవరు? మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ పేరు వినగానే మన ఒళ్ళంతా కూడా పులకరిస్తోంది, హృదయం జలధరిస్తోంది అని చెప్పుచున్నారు. అంతేకాకుండా గాంధీ అనేది ఆ పదం వర్ణయుగంబులో ఆ పదానికి సాటి వచ్చే వేరే పదం ఏదీ లేదు, వేరొక్క మాట లేదు అని శ్రీ నాలం కృష్ణారావు గారు తెలియజేస్తున్నారు. ఈ కవిత మహాత్మా గాంధీ గారి గురించి తెలియజేయడం జరిగింది. చూడండి పిల్లలు కవిత తెలుసుకున్నారు కదా. ఇప్పుడు వాచకంలో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చూద్దామా? మొదటి ప్రశ్న చూడండి.
ఎవరి నామం వినడం వలన మేను పులకరిస్తుందని కవి అంటున్నారు? జవాబు బాపు. బాపు అంటే ఎవరిక్కడ? గాంధీ గారు. గాంధీ గారి నామం వినడం వలన మేను పులకరిస్తుందని కవి అంటున్నారు. రెండవ ప్రశ్న చూడండి. ఈ కవిత ఎవరిని గురించి తెలుపుతుంది? జవాబు చూడండి. ఈ కవిత గాంధీ గారిని గురించి తెలుపుతోంది. మూడవ ప్రశ్న, ఈ కవితలో అక్షరాల జంట అని అర్థం వచ్చే పదబంధం ఏది? జవాబు చూడండి. ఈ కవితలో అక్షరాల జంట అని అర్థం వచ్చే పదబంధం వర్ణయుగంబో. నాలుగవ ప్రశ్న, ఈ పై కవిత ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. జవాబు చూడండి. ఈ కవిత రాసిన వారు ఎవరు? చూడండి, ఇలాగా ఈ ప్రశ్న రాయవచ్చు, లేదా కవిత చదివి వేరేగా కూడా ప్రశ్నలు తయారు చేసి చూపించవచ్చు. పిల్లలు, వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఇచ్చిన ప్రశ్నలు చూడండి. క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో జవాబులు రాయండి. ఒకటో ప్రశ్న, భారతీయులు పట్టెడు అన్నం కోసం ఎటువంటి పాటలు పడ్డారు? రెండవ ప్రశ్న, ఆంగ్లేయులు భారతీయులపై దాడి చేయడం అమానుషం అని ఎలా చెప్పగలరు? మూడవ ప్రశ్న, బడిలో చదువుకున్న ఆనాటి పిల్లల పరిస్థితి ఎలా ఉండేది? ఈనాటి పరిస్థితి ఎలా ఉంది? మీరు గమనించిన తేడాలు ఏమిటి? ఈ అంశాల గురించి వాచకం ఆధారంగా రాయండి పిల్లలు. క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి. ఒకటో ప్రశ్న, ఆంగ్లేయుల ప్రభుత్వాన్ని భారతీయులు వద్దనడానికి గల కారణాలను గేయం ఆధారంగా వివరించండి. రెండవ ప్రశ్న, బానిసతనం అంటే ఎవరూ ఇష్టపడరు, అందరూ స్వేచ్ఛనే కోరుకుంటారు, ఎందుకు? మూడవ ప్రశ్న, ఆంగ్లేయుల ప్రభుత్వంలో మగ్గిన సగటు భారతీయుని ఆవేదనను ఏకపాత్రగా రాయండి, ప్రదర్శించండి. పిల్లలు, ఈ ప్రశ్నలకు సమాధానాలను తరగతి ఉపాధ్యాయుల సహాయంతో రాసి ప్రదర్శించండి. పిల్లలు, ఇప్పటి వరకు చెప్పుకున్న అంశాలపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పండి. మొదటి ప్రశ్న చూడండి. ఆంగ్లేయుల అధికారానికి వ్యతిరేకంగా ఎవరు ఉద్యమాలు చేశారు? ప్రజలు, రక్షక భటులు, తెల్లదొరలు, జమీందారులు. సరైన సమాధానం గుర్తించండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ప్రజలు. పిల్లలు, రెండవ ప్రశ్న చూడండి. బాపు గురించి కవితను రాసిన వారెవరు? శ్రీ నాలం రంగారావు, శ్రీ నాలం కృష్ణారావు, శ్రీరాములు, శ్రీ నాలం రామారావు. సరైన సమాధానం గుర్తించండి. చక్కగా చెప్పారు పిల్లలు. శ్రీ నాలం కృష్ణారావు. మూడవ ప్రశ్న చూడండి. రాజద్రోహం అంతా ఎక్కడ ఉన్నదన్నారు? లాఠీ, టోపీ, రాట్నం, చొక్కా. సరైన సమాధానం గుర్తించండి. చక్కగా చెప్పారు పిల్లలు. రాట్నం. పిల్లలు, భాషాంశాలు చూడండి. క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి, వాటితో సొంత వాక్యాలు రాయండి. ఉదాహరణకు, విదేశీయుల దొరతనంలో స్వేచ్ఛ ఉండదు. దొరతనం అనే పదానికి అర్థం ప్రభుత్వం. ప్రజల శాంతి భద్రతలను ప్రభుత్వం పట్టించుకోవాలి అనే వాక్యాన్ని ఉదాహరణగా ఇచ్చారు. మొదటి వాక్యం చూడండి. కూడు లేని పేదలను ఆదరించాలి. కూడు అనే పదానికి అర్థం ఆహారం. పిల్లలు ఎదిగే వయసులో పోషకాలున్న ఆహారం ఎక్కువగా తినాలి. ఈ రకంగా మనం వాక్యాలను పూర్తి చేయాలి పిల్లలు. తరువాత వాక్యం చూడండి. పిల్లలు, రెండవ వాక్యం చూడండి. సొంత లాభం సొంతైనా మానుకొని పొరుగు వారికి తోడుపడాలి. జవాబు, సొంతైనా అంటే కొంచెమైనా అని అర్థం. దీనికి వాక్యం చూడండి. మన సంపాదనలో కొంచెమైనా పేదలకు దానం చేయాలి. మూడో వాక్యం చూడండి. ముల్లె సంపాదించినంత మాత్రాన గొప్పవాళ్ళము కాము. ముల్లె అనే పదానికి అర్థం ధనం. వాక్యం చూడండి. సంపాదించిన ధనంలో కొంత దాన ధర్మాలకు ఉపయోగించాలి. పిల్లలు, ఈ రకంగా ఇచ్చినటువంటి పదాలకు అర్థాలు కనుగొని
సొంత వాక్యంలో రాయాలి. తర్వాత అంశాలు చూడండి. క్రింది వాక్యాలలో సమానార్థక పదాలు గుర్తించి రాయండి. సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు అని అర్థం. మొదటి వాక్యం చూడండి. చేటు కలిగించే పనులు చేయకూడదు, అవి జీవితానికి ఎంతో కీడు చేస్తాయి. వీటిలో పర్యాయ పదాలు గుర్తించండి. చేటు, కీడు. చాలా బాగా చెప్పారు పిల్లలు. రెండో వాక్యం చూడండి. విజయనగర రాజు కృష్ణదేవరాయలు ఆ ప్రభువు తెలుగు భాషను ఎంతగానో ఆదరించాడు. జవాబు చూడండి. రాజు, ప్రభువు. మూడో వాక్యం చూడండి. అధికారం కోసం పోరాటం, ఆస్తుల కోసం యుద్ధం చేయడం మంచిది కాదు. జవాబు చూడండి. పోరాటం, యుద్ధం. ఈ రకంగా ఇచ్చిన వాక్యంలో పర్యాయ పదాలను గుర్తించాలి. పిల్లలు, క్రింది పదాలను సరైన వ్యతిరేకార్థక పదాలతో జతపరచండి. పదాలు చూడండి. కావాలి, మంచి, వింటాడు. చూడండి, వాటికి జత చేయవలసిన పదాలు ఆ చెడు, ఆ వినడు, ఈ వద్దు. ఈ పదాలను జత చేయండి. చూడండి. కావాలి, దీనికి సరైన పదం ఈ వద్దు. మంచి, దీనికి సరైన వ్యతిరేక పదం చెడు, ఆ. 3 వింటాడు, దీనికి సరైన వ్యతిరేక పదం వినాడు, ఆ. వ్యాకరణాంశాలు. అక్షర విభాగం. తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయి. ఇవి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలని 3 విధాలు. పిల్లలు, అచ్చులు 16, ఆ నుంచి ఔ వరకు 16 అక్షరాలు ఉన్నాయి. వీటిని అచ్చులు అంటాం. చూడండి పిల్లలు. కా నుంచి హ వరకు 37 అక్షరాలు. వీటిని హల్లులు అంటాము. ఉభయాక్షరాలు అంటే 0, అరసున్న, విసర్గ. ఈ 3 కూడా ఉభయాక్షరాలు. ఇవి అచ్చులతోనూ ఉపయోగిస్తాము, హల్లులతోటి ఉపయోగిస్తాము. వీటిని కలిపి రాసినప్పుడు మాత్రం అం, అహ అనేవి అక్షరాలు ఏర్పడతాయి. అలాగే కం, కహ అనే విధంగా ప్రతి అక్షరానికి వీటిని జోడించి రాయవచ్చు. అందుకే వీటిని 0, అరసున్న, విసర్గలను ఉభయాక్షరాలు అనడం జరిగింది. పిల్లలు, అచ్చుల విభాగంలో తర్వాత అంశం చూడండి. 1 ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు. ఆ, ఈ, ఉ, అరు, అలు, ఏ, ఓ. ఈ రకంగా దీర్ఘాలు లేకుండా కేవలం రెప్పపాటు కాలంలో ఉచ్చరింపబడే అక్షరాలను హ్రస్వాలు అంటారు. 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు అంటే రెప్పపాటు కాలం కంటే ఎక్కువగా, అంటే దీర్ఘాలతో కూడినటువంటి అక్షరాలు. చూడండి. ఆ, ఈ, ఊ, అరు, అలు, ఏ, ఐ, ఓ, ఔ. ఈ రకంగా 2 మాత్రల కాలంలో ఉచ్చరింపబడే అక్షరాలను దీర్ఘాలు అంటారు. పిల్లలు, హల్లుల విభాగం చూడండి. కా నుండి మా వరకు గల అక్షరాలను 5 వర్గాలుగా విభజించవచ్చు. అవి చూడండి. కా వర్గము, చా వర్గము, టా వర్గము, తా వర్గము, పా వర్గము. ఈ వర్గాల్లో ఉన్నటువంటి అక్షరాలు చూడండి. కా వర్గంలో ఉన్న అక్షరాలు ఖ, ఖ, గా, ఘ, ఞ. చా వర్గంలో అక్షరాలు చా, చ, జా, జ, ఇని. టా వర్గంలో ఉన్న అక్షరాలు ఠా, ఠ, ఢా, ఢ, అన. తా వర్గంలో అక్షరాలు థ, థ, దా, ధ, న. పా వర్గంలో అక్షరాలు ప, ఫ, బ, భ, మ. ఈ రకంగా కా నుండి మా వరకు గల అక్షరాలను 5 వర్గాలుగా విభజించారు. పిల్లలు, హల్లులను పరుషాలు, సరళాలు, వర్గయుక్కులు, అనునాసికాలు, అంతస్తాలు, ఓష్మాలు, స్థిరాలు, స్పర్శాలు అని 8 రకాలుగా పిలవడం జరుగుతుంది. వీటిలోకి వచ్చే అక్షరాల గురించి తెలుసుకుందాం. చూడండి. పరుషాలు. పరుషాలు అంటే కఠినంగా పలికే అక్షరాలు. వీటిలోకి వచ్చే అక్షరాలు చూడండి.
క, చ, ట, త, ప. అలాగే సరళాలు అంటే సరళంగా లేదా తేలికగా పలికే అక్షరాలు. వీటిలోకి వచ్చే అక్షరాలు చూడండి: గ, జ, డ, ద, బ. అలా 3 వర్గయుక్కులు. వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలు: ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ. అలాగే 4 అనునాసికాలు. ముక్కు సహాయంతో పలికే అక్షరాలు: జ్ఞ, ఞ, అన, న, మ. 5 అంతస్తాలు. అంగిలి సహాయంతో పలికే అక్షరాలు: యా, రా, బండిరా, లా, అలా, వా. 6 ఓష్మాలు. గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలు ఓష్మాలు. చూడండి: సే, ష, సా, హా. 7 స్థిరాలు. స్థిరాలు అంటే పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులు అన్నీ కూడా స్థిరాలు. 8 స్పర్శాలు. క నుండి మా వరకు గల హల్లులు అన్నీ కూడా స్పర్శాలు. పిల్లలు, అక్షరాల వర్ణోత్పత్తి స్థానాలు చూడండి. 1 కంఠ్యాలు. కంఠ్యాలు అంటే కంఠం నుండి పుట్టే అక్షరాలు అని అర్థం. 2 తాళవ్యాలు. తాళవ్యాలు అంటే తాలువు భాగంలో పుట్టే అక్షరాలు. చూడండి ఆ అక్షరాలు. అలాగే 3 మూర్ధన్యాలు. శిరస్సు నుండి పుట్టే అక్షరాలు అని అర్థం. 4 దంత్యాలు. దంతాల సహాయంతో పలికే అక్షరాలు అని అర్థం. చూడండి అక్షరాలు. 5 ఓష్ట్యాలు. పెదవి సహాయంతో పలికే అక్షరాలు. 6 కంఠ తాళవ్యాలు. ఈ అక్షరాల ఉచ్చారణ సమయంలో కంఠము తాలువులు సహాయపడతాయి. అందువల్ల వీటిని కంఠ తాళవ్యాలు అంటారు. ఏ, ఏ, ఐ. ఈ 3 అక్షరాలు కంఠ తాళవ్యాలు. 7 కంఠోష్ట్యాలు అంటే కంఠము మరియు పెదవుల సహాయంతో ఉచ్చరింపబడే అక్షరాలు అని అర్థం. ఆ అక్షరాలు చూడండి: ఓ, ఓ, ఔ. 8 దంత ఓష్ట్యం. వా అనే అక్షరం దంత ఓష్ట్యం. అంటే ఓష్ట్యము అంటే పెదవి, దంతము అంటే పళ్ళు. ఇవి రెండిటి సహాయంతో పలకబడే అక్షరం దంతోష్ట్యము. అది వా. పిల్లలు, తరువాతి ప్రశ్న చూడండి. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. క్రింది పదాలలో ఒక వర్గపు అక్షరాలు దాగి ఉన్నాయి. వాటిని గుర్తించండి. చూడండి పదాలు: వింత, పథం, వందనం, విధం, మనం. ఈ పదాలలో తా వర్గానికి చెందిన అక్షరాలు ఉన్నాయి. చూడండి, తా వర్గంలో ఉన్న అక్షరాలు త, థ, ద, ద, న అనే అక్షరాలు తా వర్గానికి చెందినవి. 2వ ప్రశ్న చూడండి. క్రింది వాక్యంలో పరుషాలను గుర్తించండి. చూడండి వాక్యం: కలిసి చరించనిట హితము తెలుపా. ఈ వాక్యంలో ఉన్న పరుషాలు చూడండి: క, చ, ట, త, ప. ఈ రకంగా గుర్తించి వ్రాయాలి పిల్లలు. 3వ ప్రశ్న చూడండి. క్రింది వాక్యంలో సరళాలను గుర్తించండి. తగవు జరుగు నెడల అనాదరి నిలబడరాదు. చూడండి ఈ వాక్యంలో సరళ అక్షరాలు గ, జ, డ, ద, బ. ఇవి సరళ అక్షరాలు. తర్వాత ప్రశ్న చూడండి. క్రింది పదాల్లో ఓష్మాలను గుర్తించండి. చూడండి పదాలు: దేశం, జశం, గ్రాసం, లోహం. ఈ అక్షరాల్లో ఓష్మాలు గుర్తించండి. చూడండి ఓష్మాలు: సే, ష, స, హ. ఈ రకంగా ఓష్మాలను గుర్తించి రాయాలి.
పిల్లలు ప్రాజెక్టు పని చూడండి. స్వాతంత్రోద్యమ గీతాలను సేకరించండి, వాటిని చార్టు మీద రాసి ప్రదర్శించండి. పిల్లలు దానికి అనుబంధంగా మీరు ఈ చిత్రంలో చూపించే దేశ నాయకుల చిత్రాలను సేకరించి చిత్రాలు గీయండి. పిల్లలు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. మొదటి ప్రశ్న చూడండి. చేటు అనే పదానికి వ్యతిరేక పదం గుర్తించండి. ఆ మేలు, ఆ కీడు, ఈ సాయం, ఈ ఏది కాదు. సరైన సమాధానం చెప్పండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఆ మేలు. రెండవ ప్రశ్న చూడండి పిల్లలు. క్రింది అక్షరాలలో దంతోష్ట్యం గుర్తించండి. ఆ లా, ఆ స, ఈ ఏ, ఈ వ. సరైన అక్షరం గుర్తించండి. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఈ వ అనే అక్షరము దంతోష్ట్యం. మూడవ ప్రశ్న చూడండి. కా వర్గం అక్షరాలను గుర్తించండి. ఆ, క, ఆ, ఖ, ఈ, గ, ఈ పైవన్నీ. సరైన సమాధానం గుర్తించండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఈ పైవన్నీ. నాలుగవ ప్రశ్న. టా వర్గం అక్షరాన్ని గుర్తించండి. ఆ అన, ఆ ఖ, ఈ స, ఈ జ. సరైన సమాధానం గుర్తించండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఆ అన. ఐదవ ప్రశ్న చూడండి పిల్లలు. ఓ ఓ ఔ అక్షరాల వర్ణోత్పత్తి స్థానం గుర్తించండి. ఆ ఓష్ట్యాలు, ఆ దంత్యాలు, ఈ దంతోష్ట్యం, ఈ కంఠోష్ట్యాలు. సరైన సమాధానం గుర్తించండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఈ కంఠోష్ట్యాలు. ఆరవ ప్రశ్న చూడండి. కంఠ తాళవ్యాలు అని వేటిని అంటారు? ఆ ఉ ఉ ప, ఆ ఏ ఏ ఐ, ఈ ఓ ఓ ఔ, ఈ పైవేవి కాదు. సరైన సమాధానం గుర్తించండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఆ ఏ ఏ ఐ. ఏడవ ప్రశ్న చూడండి. క్రింది వానిలో వరుషాక్షరాలతో కూడిన పదాన్ని గుర్తించండి. ఆ తెలుప, ఆ హితము, ఈ కలిసి, ఈ పైవన్నీ. సరైన సమాధానాన్ని గుర్తించండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఈ పైవన్నీ. ఎనిమిదవ ప్రశ్న చూడండి. శిరస్సు నుండి పుట్టే అక్షరాలను ఏమంటారు? ఆ మూర్ధన్యాలు, ఆ అంతస్తాలు, ఈ తాళవ్యాలు, ఈ కంఠ్యాలు. సరైన సమాధానం చెప్పండి. ఆ మూర్ధన్యాలు. చక్కగా చెప్పారు పిల్లలు. పిల్లలు మీరు ఎప్పుడైనా పొడుపు కథలు విన్నారా? మనకు చమత్కార పద్య రూపంలో ఒక పొడుపు కథను ఇవ్వడం జరిగింది. దీని అర్థం తెలుసుకుందామా? చూడండి. కరయుగంబు గలదు చరణంబులాలేవు, కడుపు నడుము వీపు మెడయుగలవు, శిరము లేదు గాని నరుల బట్టుక మృంగి సొగసును గూర్చు, దీని సొగసుగనుడి. ఈ పద్యానికి అర్థం గమనించండి పిల్లలు. పిల్లలు ఈ పద్యానికి అర్థం తెలుసుకుందామా? కరయుగంబు గలదు చరణంబులా లేవు అంటే భుజాల దగ్గర నుంచి మణికట్టు వరకు చెయ్యి మొత్తం ఉంది, కానీ వ్రేళ్లతో కూడినటువంటి అరచేయి సమూహం లేదు. కడుపు నడుము వీపు మెడ ఇవన్నీ భాగాలు ఉన్నాయి, కానీ శిరము లేదు అంటే తల అనేది లేదు. కానీ నరుల బట్టుక మృంగి సొగసును గూర్చు అంటే మనిషిని నిండా మృంగేసి అందాన్ని ఇస్తుందంట. ఇలా అందాన్ని ఇచ్చే వస్తువు ఏది పిల్లలు? ఆలోచించండి. వెరీ గుడ్ పిల్లలు, చొక్కా. చక్కగా చెప్పారు. పక్కన మనకి వాచకంలోనే చిత్రం రూపంలో ఇవ్వడం జరిగింది. చూడండి పిల్లలు. నేను ఇవి చేయగలనా అనే అంశంలో ఇచ్చినటువంటి ప్రశ్నలు చూడండి. ఈ ప్రశ్నలకు అవును కాదు రూపంలో
సమాధానాలు తెలియజేయాలి. పాఠంలో గేయాన్ని రాగయుక్తంగా భావయుక్తంగా పాడగలను. మీరు పాడగలిగితే అవును అని సమాధానం రాయండి. గేయ సారాంశాన్ని సొంత మాటలలో చెప్పగలను, రాయగలను. మీరు గేయ సారాంశాన్ని చెప్పాలి, రాయాలి. అలా రాయగలిగితే మీరు అవును అనే సమాధానాన్ని రాయండి. పాఠంలో పదాలను సొంత వాక్యాల్లో ఉపయోగించగలను. అంటే పాఠంలో ఇచ్చినటువంటి పదాలతో సొంత వాక్యాలు రాయగలగాలి. మీరు రాయగలిగినచో అవును అనే సమాధానాన్ని ఎంపిక చేసుకోండి. పాఠంలోని పదాలతో కొత్త గేయం రాయగలను. మీరు ఇచ్చినటువంటి పదాలతో కొత్త గేయాన్ని రాయగలిగితే అవును అనే సమాధానాన్ని గుర్తించండి పిల్లలు. ఈ దేశం నాకేమిచ్చింది అని బాధపడడం కన్నా దేశానికి నేను ఏమి చేయగలుగుతున్నాను అని ఆలోచించేవాడే నిజమైన దేశభక్తుడు అని మహాత్మా గాంధీ గారు తెలియజేయడం జరిగింది. పిల్లలు, చదవండి ఆనందించండి అనే అంశంలో సమయపాలన గురించి ఇవ్వడం జరిగింది. చూడండి, సమావేశానికి గాంధీ గారంతటి వ్యక్తి నిరాడంబరంగా సరైన సమయానికి సైకిల్ మీద రావడం చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా సభాస్థలికి చేరుకున్నారు. గాంధీజీ విలువల్ని పాటించే వ్యక్తి. ప్రాణం పోయినా సమయపాలన విడిచిపెట్టేవారు కాదు. ఏ పనైనా అది ఏ సమయానికి జరగాలో ఆ సమయానికి 6:100 100:06 జరిపేవారు. ఆఖరికి జైలులో ఉన్న సమయంలో కూడా ఖచ్చితమైన సమయపాలన చేసేవారు గాంధీజీ. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం పళ్ళు తోముకునే సమయాన్ని వృధా చేయకుండా ఉండేందుకు అంతకు ముందు రోజే కొన్ని భగవద్గీత శ్లోకాలను కాగితం మీద రాసి గోడ మీద అతికించుకొని పళ్ళు తోముకునే సమయంలో వాటిని పట్టేవారు. చూసారా పిల్లలు, గాంధీ గారిని పళ్ళు తోముకుంటూ కూడా చదువుకుంటున్నారు. ఏం చదువుతున్నారు? భగవద్గీతలోని శ్లోకాలను చదువుతున్నారు. ఆ విధంగా భగవద్గీతలోని చాలా అధ్యాయాలను గాంధీ గారు కంఠస్థం చేశారు. అంత చక్కగా సమయాన్ని వినియోగించుకునేవారు గాంధీజీ. విలువైన గడియారం ధరించి సమయపాలన చేయకపోవడం కంటే సమయపాలన కోసం గడియారాన్ని మర్చిపోయినా పర్వాలేదు కదా. అదే మనమైతే నిజంగా సమయం ఉన్నా లేదని చెప్పి టీవీ చూస్తూనో కబుర్లు చెబుతూనో కాలక్షేపం చేసి ఎంతో సమయాన్ని పాడు చేస్తూ ఉంటాం. కానీ చేయాల్సిన పనిని మాత్రం సమయానికి పూర్తి చేయక తర్వాత జరిగిన నష్టానికి మనమే బాధపడుతూ ఉంటాం. అందుకే అందరూ బాల్యం నుండే సమయపాలన అలవాటు చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితులలోనైనా సమయాన్ని తప్పకుండా జాగ్రత్తగా ప్రణాళికాయుతంగా సద్వినియోగం చేసుకోవాలి. మరి అందరం అదే బాటలో పయనిద్దామా? పిల్లలు, మహాత్మా గాంధీ గారు తెలియజేసినటువంటి ఈ విషయాన్ని మనం అందరం పాటించాలి. ఎందువలనంటే విద్యార్థి దశలోనే అనేక అంశాలు మనం నేర్చుకోవాలి. కాబట్టి సమయాన్ని వృధా చేయడం మంచిది కాదు. ఎప్పుడు చేయవలసిన పనిని అప్పుడే పూర్తి చేసుకోవాలి. వాయిదా వేయడం అనేది విద్యార్థులకు అసలు మంచిదే కాదు. పిల్లలు చాలా శ్రద్ధగా విన్నారు. ఇప్పటివరకు తెలుసుకున్న అంశాలపై కొన్ని ప్రశ్నలు నియోజనంగా ఇస్తాను. వ్రాసి తరగతి ఉపాధ్యాయులకు చూపించండి. 1వ ప్రశ్న, కా నుండి మా వరకు గల అక్షరాలను వ్రాయండి. 2వ ప్రశ్న, శ్రీ నాలం కృష్ణారావు గారు బాపు గురించి ఏమన్నారో రాయండి. 3వ ప్రశ్న, వర్ణోత్పత్తి స్థానాల వలన పుట్టే అక్షరాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారో వ్రాయండి. పిల్లలు, ఈ మా కొద్దీ తెల్లదొరతనం పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి అంశాలు అన్నీ శ్రద్ధగా విన్నారు. మంచి మార్కులు సాధించే దిశగా బాగా చదువుకోవాలి పిల్లలు. మరొక చక్కటి పాఠంతో మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవా మరి. 6వ తరగతి తెలుగు వాచకంలోని మా కొద్దీ తెల్లదొరతనము పాఠ్యాంశం బోధించడానికి అవకాశం ఇచ్చినందుకు SCERT వారికి నా ధన్యవాదములు. చక్కటి చిత్రాలు అంతర్జాలంలో పొందుపరిచి విద్యాబోధనకు సహకరించిన వారికి నా కృతజ్ఞతలు.